నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో తెలంగాణలో మరలా టీడీపీ పునర్జీవం అవుతుంది. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చూసుకున్నారు. ఇప్పటి నుంచి నారా బ్రాహ్మణి చూసుకున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆమె మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తుంది. పోటీ చేసి గెలిచి మళ్ళా తెలంగాణలో పునర్జీవం పోస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే ఈ రోజే వైరల్ అవుతుంది. సో దాని మీద మీ స్పందన ఏంటి? దీంట్లో ఒక నిజం ఉంది, మరో అబద్ధం ఉంది. చెప్పండి. టీడీపీ పునర్జీవనానికి అడుగులు పడుతున్నాయి అనేది వాస్తవం. నారా బ్రాహ్మణి పాత్ర ఉంటుంది అనేటువంటిది అబద్ధం. ఓకే. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ చాలా పెద్ద పార్టీ. ఎలాంటి పెద్ద పార్టీ అంటే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో రాజకీయంగా ఎదిగిన వ్యక్తే. అంటే వీళ్ళు మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులే కాదు, చాలా మంది ఆ పార్టీలో అప్పుడు ప్రభుత్వంలో మంత్రులు, ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, ఎల్లు రమణ, గంగుల కమరాకరు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా చాలా పేర్లు నేను చెప్పగలను. చాలా అంటే చాలా పేర్లు. ప్రతి జిల్లాలో కూడా టీడీపీ నాయకత్వమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఉంది. తెలుగుదేశం స్కూల్లో రాజకీయాలు నేర్చుకున్న వాళ్ళే వీళ్ళంతా. ఇక్కడ మనం చాలా కీలకంగా చెప్పుకోవాల్సిందంటే టీడీపీ పార్టీకి బీసీ ఓట్ బ్యాంక్ చాలా ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఉంది. తెలంగాణ సెంటిమెంట్, రెడ్డి ఓట్ బ్యాంక్ కూడా బాగుందన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ సెంటిమెంట్ ప్రధానంగా ఎన్నికలు జరిగినటువంటి 2014లో కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కూడా డబల్ డిజిట్ మెంబరే వచ్చింది టీడీపీకి. ఓకే. కాకపోతే తర్వాత కాలంలో టీడీపీ నాయకత్వం పూర్తిగా ఏపీ మీద ఫోకస్ పెట్టడం, అక్కడ అధికారం ఉంది కాబట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి మీద పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టడం, తెలంగాణ రాజకీయాన్ని వదిలేయటం ఫలితంగా 2019 ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. అప్పటికి 2 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ కొనుక్కుంది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ పోటీ చేయలేదు. కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో జైల్లో ఉండటం, పార్టీ తెలంగాణ ప్రాంతం మీద దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడం ఫలితంగా టీడీపీకి ఎప్పుడు కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంకు తెలంగాణలో ఉంది. ప్రత్యేకించి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్లో మొన్న మధ్యనే తీగల కృష్ణారెడ్డి, మాజీ మేయరు, మాజీ ఎమ్మెల్యే, ఆయన మళ్ళా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మల్లారెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు అంటే అప్పుడు రెడీగా ఉన్నారు కండువా కప్పుకోవడానికి. ఇలా అనేక మంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కనుక నిజంగా దృష్టి పెడితే తెలంగాణలో కూడా పార్టీ పునర్జీవం మీద చాలా మంది నాయకులు రెడీగా ఉన్నారు. నిజానికి ఈ చర్చ రావడానికి కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఉన్నారో, రాబిన్ శర్మ ఎవరైతే గతంలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కోసం వర్క్ చేసిన స్ట్రాటజిస్ట్ ఉన్నారో, వాళ్ళిద్దరూ కలిసి సర్వే చేసి ఒక నివేదిక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మీరు కనుక ఫోకస్ చేస్తే తెలంగాణలో కూడా టీడీపీ ఎమర్జీ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన నడుస్తుంది. అంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటుంది. కాకపోతే బీజేపీ బలం ఒకటే సరిపోయే పరిస్థితి లేదు, నాయకత్వం సరిపోయే పరిస్థితి లేదు. ఆ టైంలో నిజానికి టీడీపీ గనక పాత ఓట్ బ్యాంక్ని ఎన్క్యాచ్ చేసుకోగలిగితే, జనసేన పవన్ కళ్యాణ్ స్టామినా గనక తోడైతే, ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే అది బీఆర్ఎస్ వైపు కాకుండా కూటమి వైపు, అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వైపు తెలంగాణలో రావడానికి అవకాశం ఉంది. ఆ నమ్మకాన్ని కల్పించాలి. ఆ నమ్మకాన్ని కల్పించడం కోసం మళ్ళా మహబూబ్ నగర్ నుంచి టీడీపీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయాలి. టీడీపీని మళ్ళీ ఎమర్జ్ చేసేందుకోసం ఫోకస్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఒకప్పుడు చాలా పెద్ద పార్టీ. 2009 ఎన్నికల్లో, అంటే 2014 కంటే ముందు జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి టీడీపీకి. అవును. ఎప్పుడు కూడా టీడీపీకి ఆదుకుంటూనే ఉంది తెలంగాణ. హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్కి మొత్తం ఓట్ బ్యాంక్ ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో కదా. ఉన్న సీట్లన్నీ హైదరాబాద్లో వచ్చాయి కదా. హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు రావడానికి కారణం ఈ ఓట్ బ్యాంక్ అంతా టీడీపీదే. ఎమ్మెల్యేలు కూడా టీడీపీలే. మాధవరం కృష్ణారావు, గాంధీ, జూబ్లీస్ ఎమ్మెల్యే, వీళ్ళంతా టీడీపీ వాళ్ళే, టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి టీడీపీ పార్టీ కనుక సరిగా ఫోకస్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి కనుక సరిగా ఫోకస్ చేస్తే టీడీపీ ఎమర్జీ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ బీసీ నాయకత్వాన్ని ముందు పెట్టి కనుక టీడీపీ రాజకీయాలు చేస్తే, మొన్న కూడా ఆర్ కృష్ణయ్య బీసీ వ్యక్తి, ఆయనకి రాజ్యసభ ఇవ్వటంలో టీడీపీ రాజ్యసభ బీజేపీకి ఇచ్చారు. బీజేపీ కూడా ఒక బీసీ వ్యక్తిని రాజ్యసభ పంపించింది. గతంలో టీడీపీ ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యే కూడా చేసింది. సరే, రాజకీయ కారణాల తర్వాత వైసీపీ దగ్గర అయ్యాడు, అక్కడ రాజ్యసభ తెచ్చుకున్నాడు, అధికారం రాజీనామా చేశాడు, మళ్ళా కూటమిలోకి బీజేపీలోకి జాయిన్ అయ్యాడు, మళ్ళా టీడీపీ చొరవతోటి అతనికి రాజ్యసభ వచ్చింది. కాబట్టి బీసీలకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో హై ప్రయారిటీ ఉంటుంది. టీడీపీ కనుక మళ్ళా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి చాలా పెద్ద సీటింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు అధికారం వస్తుందని నేను చెప్పను, అంత భ్రమను సృష్టించను. కానీ టీడీపీ ఫోకస్ చేస్తాం మాత్రం టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కనుక బాగా ఎమర్జ్ అయితే అది బీజేపీకి లాభం కలిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా పెరిగితే
టీడీపీ పెరగటం, బీజేపీ పెరగటం కనుక సైమెంటేనియస్లీ జరిగితే ఈ రెండు కలిసి జనసేన స్టామినాను కూడా ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ స్టామినాను కూడా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా చెప్పలేము. అసలే జమినీ ఎన్నికలు అంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కనుక బాగిందనుకోండి, కాంగ్రెస్ వ్యతిరేకత కనుక స్టార్ట్ అయింది అనుకోండి, ఆ బీజేపీ అనుకూలత కూడా ఇక్కడ కలిసి వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ ఇంకా పార్టీ పెరగలేదు అనుకోండి, మన పార్లమెంట్ ఎన్నికల్లో 0 కదా, ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వచ్చింది 39 కదా, ఆ 39 సీట్లో కూడా 10 మంది పార్టీ మారారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కి చాలా గడ్డికాలం నడుస్తుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ కూడా వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు గనక సరిగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పెరుగుదల మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఉన్న ముఖ్యమంత్రి స్వయాన చంద్రబాబు గారు శిష్యుడు అని చాలా మంది అంటూ ఉంటారు. సో అలాంటి శిష్యుడు తెలంగాణలో టీడీపీ పార్టీ ఎమర్జ్ అయిన తర్వాత ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత టీడీపీ పార్టీ తెలంగాణలో బాగా బలం పుంజుకుంటే మరలా ఆయన టీడీపీకి మారే అవకాశాలు ఉంటాయంటారా? ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి మారుతాడు అని చెప్పడం అతిశయోక్తి. కానీ ఒకవేళ పొలిటికల్ ఈక్వేషన్స్ తేడాగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి ఎప్పుడు వ్యతిరేకించాడు చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా టీడీపీ బీజేపీ కూటమితో కలిసి ఉన్న పార్టీ అని తెలిసినప్పుడే కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా వ్యతిరేకిస్తూ మాట్లాడగా మీరు చూసారా? ఇప్పటికీ చంద్రబాబు నాయుడుతో కానీ చంద్రబాబు నాయుడు కుటుంబంతో కానీ బాలకృష్ణతో కానీ చాలా బాగా మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. పైగా తిట్టక బాగా పొగిడాడు. ఇది బసవ తారకం ఆసుపత్రి కార్యక్రమానికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తాడు. ఆయన పర్యవేక్షణలో నేను పనిచేస్తాను, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాను, ఆయనలాగా పనిచేయడానికి ట్రై చేస్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా గనక చంద్రబాబు నాయుడు గనక ఫోకస్ చేస్తే ఇక్కడ పార్టీ ఆవిర్భావ అవకాశం ఉంది. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కలపొచ్చు. అది టీడీపీలోకి వస్తాడా, బీజేపీలో పోతాడా, కాంగ్రెస్లో ఉంటాడా ఇవన్నీ చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఆయనైతే వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. ఓకే థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ.